అమెరికా లాస్ ఏంజల్స్‌లో కార్చిచ్చు మొదలైంది. దాదాపు నిన్న మొదలైనటువంటి కార్చిచ్చు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే 5గురు చనిపోవడం జరిగింది ఈ మంటల్లో. దాదాపు $50 బిలియన్ డబ్బైతే కాలిపోయినట్లు తెలుస్తోంది. 2000 ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. 13,000 ఇళ్లకు పైగా కాలిపోయాయి. అయితే ఇలాంటి సమయంలో కెనడా మాజీ ప్రధాని లేదా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రధాని జస్టిన్ ట్రూడో అయితే అమెరికాకి సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం. మరి ఆయన వెటకారంగా అన్నారా? లేకపోతే కావాలని చేశారో తెలియదు గానీ ట్వీట్ అయితే చేయడం జరిగింది. నిజానికి కెనడా 51వ రాష్ట్రంగా చేరిపోమని కెనడాని ఇంతకుముందు కూడా ట్రంప్ అనడం జరిగింది. దానికి జస్టిన్ ట్రూడో అయితే ఈ వెలికిగా నవ్వేసి వచ్చేశారు. మళ్ళీ మొన్న జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని ప్రకటించినప్పుడు కూడా ట్రంప్ మళ్ళీ చెప్పడం జరిగింది. 51వ రాష్ట్రంగా కెనడా చేరిపోతే మంచిదే అని. అలా చేరే ప్రసక్తే లేదని జస్టిన్ ట్రూడో అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి సమయంలో లాస్ ఏంజల్స్‌లో జరిగినటువంటి ఈ కార్చిచ్చు వల్ల కెనడియన్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే ఇప్పటికే కెనడాకి సంబంధించినటువంటి వాటర్ బాంబర్లు అయితే సహాయం చేస్తున్నారు. మరికొంత సహాయం కూడా మేము చేస్తాం. ఎందుకంటే కాలిఫోర్నియా చాలా సార్లు మాకు సహాయం చేసింది. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఈ సహాయం చేస్తాము అని జస్టిన్ ట్రూడో అయితే ట్వీట్ చేశాడు.